ఇప్పుడు కాళేశ్వరంకి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కూడా చేసుకోవడానికి అనుమతులు ఇచ్చినట్లే అని అంటున్నారు. అది నిజమేనా సార్? అది కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకంటే కాళేశ్వరంలో ఇన్వాల్వ్ అయినది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. ఓకే. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీదకి సిబిఐకి అధికారం ఉండదు. అందువల్ల ఏంటంటే ముందు సిబిఐని ఇటువంటి కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు నిర్ణయం చేయాలి. మేము ఈ కేసుని సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేట్ చేయించాలనుకుంటున్నాము. అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు డిఎస్పి యాక్ట్ అని ఉంటుంది, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, అంటే ఇది సిబిఐ యాక్ట్. ఇందులో సెక్షన్ 6 కింద ఒక నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తుంది. ఓహోహో. అంటే ఈ కేసు మేము సిబిఐతో ఇన్వెస్టిగేట్ చేయించాలనుకున్నాము అని. ఓకే సార్. ఓకే. కేవలం రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇచ్చింది కదా అని సిబిఐకి అధికారం రాదు. ఆ. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి మళ్ళా దానికి. ఓహో. ఓకే సార్. అంటే ఓకే. ఈ కేసులో సిబిఐ, ఎందుకంటే చాలా చోట్ల పొలిటికల్ కేసెస్ లో సిబిఐకి ఇచ్చేస్తుంటారు రాష్ట్ర ఆ, ప్రభుత్వం. అవును సార్. అవును. రాష్ట్ర ప్రభుత్వాలు మనకెందుకులే, వారు సిబిఐకి ఇచ్చేద్దాం, మనం వదిలించుకుందాం అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసిన ప్రతి నోటిఫికేషన్ ని సిబిఐ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయాలని ఎక్కడా లేదు. దీనికి కేంద్ర ప్రభుత్వం సమ్మతించి వాళ్ళు ఏం చేస్తారంటే సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇస్తారు. ఓ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు ఆ, తీసుకున్నాం. అవును సార్. అలాంటి మరి అది క్రైమ్ కదా సార్? అలాంటి వాటిల్లో కూడా సిబిఐ క్రైమ్ కూడా, అడగచ్చు. ఎందుకంటే అది రాష్ట్రంలో జరిగిన క్రైమ్. ఓకే. ఓకే. అందులో చేసిన వాళ్ళు రాష్ట్రంలో ఉన్నవాళ్ళు. రైట్ సార్. జనరల్ కన్సెంట్ వల్ల ఎవరిది వస్తుంది? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా చేసి ఉంటే అప్పుడు సిబిఐ ఎవరి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. అది కూడా కరప్షన్ మ్యాటర్స్. సో ఇప్పుడు సుగాలి ప్రీతిలో కూడా సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇష్యూ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అవును సార్. కరెక్ట్. కానీ కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇష్యూ చేయలే. దానివల్ల ఆ కేసు సిబిఐ టేకప్ చేయలేదు. సో ఇప్పుడు సెక్షన్ 6 నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం ఇష్యూ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇష్యూ చేసేంత వరకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ మొదలవ్వదు ఇందులో. అంటే అది ఏ కేసు అయినా సరే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతిని ఇవ్వాల్సిందే. అనుమతిని అనుమతిని ఇవ్వాలి. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద చేయడానికి జనరల్ కన్సెంట్ ఇచ్చారు ఇంతకుముందు నేను చెప్పాను. అది ఓకే సార్. అది ఓకే. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళ మీద చేయాలంటే సిబిఐకి జ్యూరిస్డిక్షన్ లేదు. అందువల్ల మళ్ళా ప్రత్యేకంగా ఒక సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమ్మతిస్తే, కేంద్ర ప్రభుత్వం సమ్మతించి సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే అప్పుడే సిబిఐ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తుంది.